ఏ ప్రవృత్తి వల్ల తనకు విషయవాసన గట్టిపడుతుందో, ఆ విషయవాసన నుండి విషయములనే చిగుర్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయో, ఆ కారణ రూపం ఏమిటి? తనను వదిలేసి దాన్ని పట్టుకోవటం. ఏ ఒక్క విషయంలోనైనా కారణ రూపం దాకా వెళ్ళి దాన్ని సవరించుకోగలిగితే, తీసేయగలిగితే ప్రతిసారి ఇంకా చేయగలుగుతాడు మనిషి. విజ్ఞానం అర్థమైంది లోపల వాడికి, ఇంతే కదా, తీసేయి, అంత అవలీలగా చేయగలడు. అది నన్నే మభ్యపెట్టడం ఏమిటి? ఒక చిన్న కోరిక నా స్వరూపస్థానాన్ని ఆక్రమించటం ఏమిటి? చేయగలదా? ఎవడో వచ్చి నిన్ను ఆక్రమిస్తే అట్లా ఎట్లా ఆక్రమించనిస్తావు నువ్వు? ఎదుర్కోగలగాలి. అది మనిషి విషయాన్ని విషవత్యజ, విషంలాగా విడిచిపెట్టాలి. దాని స్పర్శ కూడా రాకూడదు. ఇంట్లో ఉండనిస్తామా అసలు మనం? విషయాన్ని ఇంట్లో ఉండనిస్తామా? అది ప్రమాదకరం. ఉంటే ఏమవుతుంది? ఎప్పుడైనా ఎవరైనా తెలియక తాగేస్తారేమో అనుకుంటామా లేదా? అది పురుగుల మందులాగా కాక విషం అనుకోండి, మనుషుల మీద ప్రయోగించే విషయాన్ని మనం ఎంత దూరంగా పెడతాము? అది ఇంట్లో ఉంటేనే ఎప్పుడైనా ఏమరపాట్లోనైనా ఎవడో తెలుసో తెలియక తాగేస్తే మళ్ళీ వాడు చచ్చిపోతాడని ఎంత భయంగా ఉండి మన ఇంటి పరిసరాల్లోనే ఉంచుకోమో, మనం తిరగాడే చోట్ల ఉంచుకోమో, విషయాన్ని అంత దూరంగా ఉంచాలి.